కేసీఆర్ ఉన్నంత వరకే బీఆర్ఎస్ ఉంటుందని తర్వాత ముక్కలు చెక్కలు కాక తప్పదన్నారు కడియం శ్రీహరి. కేటీఆర్ నాయకత్వంపై పార్టీలో నమ్మకం లేదన్నారు. అందుకే కవిత తన దారి తాను చూసుకున్నారని అన్నారు. హరీష్ కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారని ఆరోపించారు కడియం శ్రీహరి. అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుకున్నాడు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఏ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు. ఆ తర్వాత బీఆర్ఎస్ ముక్కలు చెక్కలైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రులుగా చేసి ప్రభుత్వంలో కలిసి పనిచేసిన కేటీఆర్ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మీరు చేస్తే మంచి, అవతలి వాళ్లు చేస్తే తప్ప అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ విపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకున్నప్పుడు అది తప్పని ఎందుకు ఆయనకు చెప్పలేదో చెప్పాలన్నారు కడియం శ్రీహరి. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో ఇద్దరిని మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో ఇద్దరిని మంత్రులను చేసిన నాడు ఈ విలువలు, ఈ నీతి నీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం విక్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు?